ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఇప్పుడు మీరు హీరో కదా, ఇప్పుడు 10 రోజులు చేరలేక బతికినా కూడా అప్పుడు అంటే వాళ్ళకు ఉండే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది బయటికి వెళ్ళినప్పుడు? అంటే సంపు గారి కూతురు ఉంటుంది, కానీ వాళ్ళు కూడా భయపడుతుంటారు. అంటే వాళ్ళ వాళ్ళ స్కూల్లో లేకపోతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది, కానీ వాళ్ళు మ్యాక్సిమం తొందరగా చెప్పరు. నాతోటి వెళ్తే తప్ప వాళ్ళు పర్సన్గా వెళ్తే చెప్పరు. మీ డాడీ పేరు ఏంటంటే నరసించారని అంటే చెప్తారు. ఓకే, మొత్తానికి మీది ఎంత ఏంటంటే అదృష్టంలో అంటే మీ జీవితంలో అంటే మీరు సినిమాల్లో సింగిల్ క్యారెక్టర్ కానీ జీవితంలో డ్యూయల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఏదో అంటారు కదా మనం మామూలుగా అంటే వీళ్ళు పిల్లలు కూడా ఎందుకు చెప్పుకోరండి సార్, అంటే ఏదైనా చిన్న ఏదైనా ప్రాబ్లం అయినా ఏమైనా ఫస్ట్ ఈ పేరు యాడ్ చేస్తారు. సంపూర్ణ బాబు కూతురు కాబట్టి సంపూర్ణ బాబు అది ఉంటుంది కదా, వీళ్ళు ఒకవేళ వెరీ గుడ్ సార్ అన్నా కానీ సంపూర్ణ అంటే పిల్లలు కదా వాళ్ళకి తెలియదు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి వీళ్ళు ఫస్టే అది ప్లే చేయరు. ఓకే, మరి మీ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి నార్మల్ అండి, వాళ్ళు మామూలుగా ఇప్పటికీ బట్టలు కుడుతుంటుంది. ఓకే, మీరు అదే చెప్పారు కదా అంటే ఊరికి వెళ్ళిపోతానని, ఊరికి వెళ్ళి ఇంకా మీరు అదే గోల్డ్ స్మిత్ అది చేస్తూ ఉంటారా? ఇప్పుడు అంటే పెద్ద పనులే ఉన్నాయి సార్, రెగ్యులర్గా ఉండే వాళ్ళకే లేవు. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ అయిపోయింది, జ్యువెలర్స్ అయిపోయింది, గోల్డ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు కస్టమర్లు కూడా వాళ్ళకి ఇచ్చి 4 రోజులు ఆగేంత టైం లేదు, వీళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు వెళ్ళి కొనుక్కుంటారు. ఇప్పుడు పెద్ద అది కూడా ఏం లేదు.